వింటూ నాతో పాటు తిరుగుతూ చాలా కాలం గడిపి ఆ తర్వాత తను చదువుకుంటూ అది కాదు నేను ఈ మార్గంలో రావాలని పూర్తి సమయం ఇందులోకి వచ్చి బ్రహ్మచర్య తీసుకుని ఒక పద్ధతి ఒక విధానంలో నడుస్తూ వాళ్ళ తల్లి తండ్రి వాళ్ళ తాతలు వాళ్ళ ముత్తాతల యొక్క పరంపరని కొనసాగించేలా ఇప్పుడు ఆశ్రమాన్ని కూడా చక్కగా తన స్థాయిలో తన అభివృద్ధి చేసుకుని మంచిగా ఇక్కడ నిర్వహణ చేస్తూ కార్యక్రమాలు జరుపుతూ ఎంతో మందికి భగవద్గీత నేర్పుతూ రకరకాల ధర్మ కార్యాలు చేస్తూ నిజంగా ఒక సాత్విక భావనతో వృద్ధి చెందుతూ వస్తున్నారు. అతనికి మా అందరి పరిపూర్ణమైనటువంటి మా ప్రార్థన ఉంటుంది. భగవత్ ప్రార్థనలో అతని యొక్క అభివృద్ధిని మేము కోరుకుంటాం తప్పకుండా. అలాగనే వాళ్ళ తండ్రి గారు వీళ్ళ వరకు ఈ తండ్రి గారి వరకు 3 పరంపరలు కూడా వివాహం చేసుకుని గృహస్థాశ్రమంలో వచ్చి ఇక్కడ సాధన అవి చేస్తున్నటువంటి పరంపర. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి ఆయన వివాహం చేసుకోకుండా ఆయన బ్రహ్మచారిగానే ఉంటూ ఇప్పుడు ఈ ఆశ్రమాన్ని నిర్వహణ చేస్తూ తీసుకెళ్తారు. అలాంటి బ్రహ్మచారి వెంకట చరణ్కి ఇప్పుడు ఈ ఆశ్రమం యొక్క ఉత్తరాధికారి బాధ్యతలన్నీ కూడా ఉత్తర పీఠాధిపతిగా ఈ రోజు వాళ్ళ నాన్నగారి కంటే మీ సమక్షంలో మీ నోటితో వారిని ఆ రకంగా ప్రకటించాలి అని కోరారు. తప్పకుండా మీ అందరి సమక్షంలో బ్రహ్మచారి చరణ్ వెంకట చరణ్కి ఇక్కడ ఈ ఆశ్రమం యొక్క ఉత్తరాధికారిగా ఈ ఉత్తర పీఠాధిపతిగా ఇక్కడ ఉన్నటువంటి బాధ్యతలన్నీ చేపట్టి, ఎందుకంటే ఆ తండ్రి గారికి కూడా వయసు అయిపోయింది కాబట్టి ఇక ఆయన ఇంకా ఈ ప్రాంతం పాలమూరు జిల్లాలో మారుమూల ప్రాంతాలకు తిరుగుతా నిత్య శుక్లానంద స్వామి లాగా అతను కూడా ముందు పాలమూరు ముందు చాలా గొప్ప ఊరింది పాలమూరు. ఈ ప్రాంతం అంతా అన్ని మారుమూల ప్రాంతాలకు తిరిగి తెలంగాణలో కూడా అన్ని మారుమూల ప్రాంతాలకు వెళ్ళి కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు మంచి అందరి యొక్క మన్ననలతో అభివృద్ధి కావాలని తను కూడా ఆధ్యాత్మికంగా ఇంకా ముందు ఎదుగుతూ తన ఆధ్యాత్మిక శక్తితో అందరినీ ప్రభావితం చేస్తూ ఈ ధర్మాన్ని కాపాడే ఒక సమిధల తను కూడా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇక్కడికి వచ్చినందుకు మీ అందరినీ చూసినందుకు అలాగే మీ అందరితో మాట్లాడమన్నారు కాబట్టి కొంతసేపు మాట్లాడేటట్టు మీకు దాంట్లో ఏమైనా నొచ్చుంటుందో రెండో ఒకటే తీసుకుని ఆ రకంగా మీలో మార్పులు తెచ్చుకొని ఒక ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదిగే ప్రయత్నం చేస్తూ ముందడుగు వెళ్తాం. అందరు నాతో పాటు చెప్పండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. గట్టిగా చెప్పండి. మీకు కూడా ఇంకా బాగా ఆకలి వేస్తుంది. ఇప్పుడు అక్కడ